హలో దోస్తులు, అవికా వైన్స్ ప్రేక్షకాభిమానులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ వీడియోని మీరు గనక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్లో పార్ట్ 162కి వచ్చేసాము. మరి పార్ట్ 162లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? ఆగండి దోస్తులు, మరి వీడియో నచ్చితే లైక్ చేయాలి, మీ బంధుమిత్రులకు షేర్ చేయాలి. వీడియో ఎట్లున్నదో కామెంట్లో చెప్పండి. గట్లనే హైప్ చేయండి దోస్తులు మన వీడియోస్ని. అబ్బా, ఇది పరుపు ఎంత మెత్తగా ఉన్నదే, ఇట్లా డాన్స్ చేయబోద్ది అయితే అంది దీని మీద కూర్చొని. చేసేవే మమ్మీ, నువ్వు డాన్స్ చేసినావంటే సోయి లేక ఆయనతో నా మీద పడతావు. గట్ల ఎందుకు పడతా? నాకు కరెంట్ సోయి ఉండదా? నువ్వు డ్యాన్స్ స్టార్ట్ చేసినావంటే పూనకమే వస్తుంది నీకు. అరే వద్దు మమ్మీ, పిచ్చిలేసిందా నీకు? నాకు భయం అవుతుంది. కింద దునుకు కావాలంటే. దునికాయ అయిపోయింది. ఈ మంచం మెత్తగా ఉన్నదని నేను గిడ దునుకుతా అంటే కింద దునుకుమన్న పడుతుంది నువ్వు. నేను రాత్రి అదేందో కూర పెట్టిందేందే? అదేం కూర? ఏం పెట్టిండ్రే? ఏం తిన్నావు? ఏందో ఇత్తులున్నాయి, కమ్మ ఉన్నది. చికెన్ తిన్నట్టే ఉండే నాకు వాసన అయితే. పూరికి పెట్టిండ్రు కదా మమ్మీ? అదే పూరిలా పెట్టిండ్రు, ఇత్తులున్నాయి. ఏం కూరనే అది? చోలే కర్రీ మమ్మీ. చోలే బతూరే అని ఫేమస్ ఉంటుంది. బతూరే అంటే పూరి, పూరికి పెట్టుకొని తింటారు చోలే కర్రీ. చోలే కూరనా? అవేడ దొరుకుతాయి చోలేలు? ఏమో మమ్మీ, నాకేం తెలియదు దాని గురించి. చోలే అని అయితే తెలుసు. ఏం చోలేను ఏం బోలేను, దాన్ని తెలుగులో ఏమంటారే? నాకు తెలుగులో రాదు మమ్మీ, నన్ను ఒరియకు. చెప్పే, ఇక పనామెను అడుగుతావు అంటామెను. ఆమె చెప్తే నేను ఎప్పుడన్నా తెప్పించుకుంటాకమ్మ ఉన్నది. రానిని చేయమంటే మా ఎత్తది దానిలో యూట్యూబ్లో చూసి. మమ్మీ పిస అయ్యకే, నా ఇజ్జత్ తీయకు. దాంట్లో అడిగితే ఇజ్జత్ అంటావు, ఏమవుతుంది అడిగితే? మమ్మీ నువ్వు అడగక చెప్తున్నా. ఈమె గిది కూడా తెలియదా అనుకుంటారు, నా ఇజ్జత్ పోతుంది. వెళ్ళకనే కదా అడుగుతాను. మరి నువ్వు వాళ్ళతోటి మాట్లాడినావంటే చూడు నీ సంగతి చెప్తా. మరి మీ అత్తని అడుగుతా. అత్తని అడిగితే అస్సలకే ఒప్పుకోను. ఆమె నన్ను ఎట్లా చెప్పుతుంది అనుకుంటాను? నీ అమ్మకు నీకు అసలు ఏం తెలియదే అంటది. మరి వాళ్ళని అడిగానే, సురేష్ని అడిగానే. అడుగుపో, చెప్తాడు. బేబీని ఎట్లా పట్టుకోవాలి, ఏం చేయాలని చెప్తాడు పో. ఈ బేబీది ఏందమ్మా నాకు మోపైంది అంతా నువ్వు చేయబట్టే. నేను చేసిందే. మొన్న ఎందుకు రమ్మన్నావు చెప్పు నన్ను. ఎవ్వా, నేను ఎప్పుడు రమ్మంటేనే? మీ అత్త నేడుకోపోయింది కానీ ఏదో ఊరికి బెంగళూరుకు అయింది. ఇవాళ లేరని సురేష్ గడ దించిండు నిన్ను. నేనన్నట్టు రమ్మంటేనే. ఇప్పుడు కాదు మమ్మీ, అప్పుడు రమ్మన్నావు ప్రెగ్నెంట్ అయినప్పుడు. ఎవ్వా, ఇక కడుపుతోటి రమ్మన్నారా తల్లి? నువ్వు అప్పుడు రమ్మన్నావు, కథం ఇద్దరు ముచ్చట్లు పెట్టుకోవడం స్టార్ట్ చేసిండ్రు. ఇగో నువ్వేం చేస్తావో ఏ నాకు తెలియదు. సురేష్ను దాన్ని ఎంబడి పడకుండా చూడు. మంచిగా అడుగు ఒకసారి, ఎందుకు అట్లా చేస్తానవని. నువ్వు అడుగుతేంది మమ్మీ? వాళ్ళని అడిగే హక్కు నీకు లేదా? ఛీ, గది ఎట్లా అడుగుతారు? నాకు అంత ఇజ్జత్ అనిపిస్తుంది. నిన్ననే చూసినావు కదా లేశం, కాపీ తాగుతారట ఇద్దరు కలిసి. నీ అత్తనే వచ్చి పోటువ తీసినాను బట్టే. ఇవాళ నేను చెప్తావు చెప్పు. ఎందుకు ఇట్లా చేస్తున్నారు మమ్మీ? కావాలనే చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. అత్తనైతే కావాలనే చేస్తుంది, మనకు మండన్నని చేస్తుంది. నాకు ఎరికే. ఛీ, నాకు ఎక్కడ చూసినా ప్రశాంతత లేదు. అక్కడికి వస్తేనేమో వదిన మూతిట్లా పెట్టుకొని కూర్చుంటుంది. దాన్ని ఆడికి పంపిమంటేనేమో ఇడు పంపాడు. ఈడికి వస్తేనేమో ఇక వీళ్ళ టార్చరు. ఏంది మమ్మీ, ఇక వదిన నిన్నే ఉంచుతాడు అట్లా అన్నయ్య డెలివరీ అయ్యేదాకా? ఆయనకి ఏం పుట్టిందో ఏమో, ఎంత చెప్పినా ఇంటలేడే. ఫస్ట్ డెలివరీ వాళ్ళే చేయాలి, అటే పంపురా అంటే ఇంటలేడు. దాన్ని చూసుకో అన్నట, దాన్ని వండి పెట్టన్నట, డెలివరీ కూడా నేనే అన్నట. ఎట్లా కనబడతానని దానికి? రాని ముఖం అంగడపోతే. అమ్మా వచ్చినవారా? ఏం ముచ్చట్లు పెడతాండ్రే ఇద్దరు తల్లి బిడ్డలు కలిసి? ఏం లేదన్నయ్య, మా మమ్మీ నిన్న నైట్ పూరికి చేసిన కర్రీ ఎట్లా చేస్తారని అడుగుతుంది. నాకేం తెలుసు, నాకు తెలియనే తెలియదు. చోలేనావే? సోలేలంటే ఏంటి రా? ఏడ దొరుకుతాయి కవి? నువ్వు ఎన్నడు పట్టుకురాకపోతే మేమరా మార్కెట్లో లేవా మన ఊర్లో? అవి శనగలే మమ్మీ, చోలేలేందే. అగో సోల కర్రీ అన్నది కదా చెల్లె. దాన్ని అట్లా అంటారు కానీ అవి తెల్ల శనగలే, కాబూలి చనా అంటారు చూడు గవి. తెల్ల శనగలా?
గంట పెడతారు గుళ్ళలకు పోతే కొన్ని ప్రసాదాలు గవ్వా తెల్లయి. గవే దాంతోటే చేస్తారు మసాలాల పొడి కొట్టేసి. అవ నీకు బాగానే తెలిసేవరా, ఏడ చూసినవరా నువ్వు? రాణి చేస్తుంది, సూపర్ చేస్తుంది ఆ కర్రీ. అగో ఎప్పుడు చేసిందిరా? చెయ్యను లేదు కదా, నేను ఎప్పుడు తినలే మరి. నువ్వు వండుకున్నప్పుడు ఎప్పుడో చేసుకొని ఉంటారు. అన్నయ్య లేటుగా ఎప్పుడన్నా వచ్చిండేమో రాత్రి, వాళ్ళు చేసుకున్నారేమో, నువ్వు వండుకున్నావు కావచ్చు. ఎక్కియో ఎక్కియో అతన్ని ఓడుచుకుంటేనే ఇటు తీయగా మాట్లాడుతుంది. ఇది చిన్న బొడ్డి కాదు, అవ్వ లెక్కనే బిడ్డ కూడా నాకు రాల బొడ్డి. ఇలా ఏసాలు భరించలేకనే నా కొడుకు బేబీని పట్టుకొని తిరుగుతాడు. ఆయనకి ఇల్లు లేదు, మన్న లేదు, దుబ్బ లేదు. ఏందో అని బతుకు. ఇప్పుడు గీ పోరాన్ని కూడా ఏం చేద్దాం అనుకుంటాడో ఏమో. ఆ సురేష్ కరెక్ట్ సమాధానం చెప్తాడు దీనికి. పాపం ఆ పిల్లగాడు ఎంత మంచోడు, డాలిని పట్టుకొని తిరిగినా దీనికి సిగ్గుమానం వస్తలేదు. మన ఇంట్లో వేయలేదే, వాళ్ళ ఇంటికి పోయినప్పుడు ఒకసారి వేసింది. మరి మా అమ్మ గింతంత రుచి చూపిస్తా అని నువ్వన్న గింతంత పట్టుకురాలేవేమ్రా? నువ్వు లేవే అప్పుడు ఇంట్లో, నువ్వు ఇక్కడికే వచ్చినావు చెల్లె దగ్గరికి. నేను ఒకసారి పోయినా ఒక్కనే ఉన్నా అని. ఏదో చెప్తాడు మమ్మీ అన్నయ్య, అన్నీ నీకెందుకు చెప్పు. వాళ్ళు మొగుడు పిల్లలు ఏదో వండుకొని తింటారు, అన్నీ నీకు వేయాలంటే వేసి పెడతారా? పాపం పిసబిత్రుడు అన్ని పొగుడుతాందా తిడతాందా దానికి ఏం అర్థమవుతలేదు. సరేనే అమ్మా, నేను పోతా ఇక. ఇక్కడికన్నయ్య? ఇక్కడికేందే, ఇంటికి పోతా ఇక. అమ్మ ఉంటుంది కదా ఒక వారం రోజులు. అవునే అమ్మా, ఉంటావా వస్తావా? ఇక నువ్వు ఓవుడేగాక అమ్మను కూడా తీసుకుపోతా అంటున్నావా అన్నయ్య? నేనెందుకంటనే, దాని ఇష్టం. ఉంటావానే? అంటే ఇక చెల్లె దగ్గర 4 వద్దులుండి దాన్ని చూసుకోవద్దా? ఇక నీ పెళ్ళానికి అన్నారు, ఇక నా బిడ్డకి వేసుకోవద్దా? నా పెళ్ళానికి ఏమని నేను చెప్పినావే నీకు? నేనే చేసుకోబడితే. ఇక ఏదో అట్లా మీద మీద అంటావు కానీ లోపాలు ఉండదా నీకు? బిడ్డ కోసమేమో గిడి దాకా వచ్చింది, కోడలికేమో ఎత్తలేదు అనుకోవా? అనుకున్నాడేందే, నిజమే కదా అది. ఎవరైనా బిడ్డలకే వేసుకుంటారు, కోడళ్ళకి ఎవరు వేస్తారే? నువ్వు ఆయనతో ఆ మాత్రం చేస్తావు నీ కోడలికి, నువ్వే గ్రేటు. ఇప్పుడు తెలిసిందారా నీకు అమ్మ వాల్యూ ఏందో, నేనెంత మంచిదాను. ఏ సూపర్, నువ్వు ఏమన్నా మంచిదానువా? నీ అంత మంచిది ఈ లోకాల్లోనే ఉండదేడా. పోతేనే చెల్లె నేను. నీ ఇష్టం అన్నయ్య. ఇక మళ్ళా వదిన ఒక్కతే ఉంటుంది కదా ఆడ. పాపం ఇప్పటికీ ఒక్కతే ఉంది. అత్త వచ్చినా నీళ్ళకి చెప్పకన్నది. అమ్మో అస్సలు చెప్పద్దు. నీ ఇష్టం అన్నయ్య, నేనైతే ఏమన్నా. మళ్ళా వదిన నేనే రానియలే అనుకుంటుంది. అయ్యా పెళ్ళ మీద బాగానే కొట్టుకుంటాంది ఎవరా నీకు? దొంగ బొడ్డి చూడు ఎట్లా మాట్లాడుతుందో. అది ఒక్కతే ఉన్నదన్నా కూడా ఇట్లా నాటకాలు ఆడుతుంది. ఉంటేంద్రా ఒక్కతి? అదేమో చిన్న పిల్లనా, అంబాడే పిల్లనా, పాలదాయ పిల్లనా? నువ్వై పాలిచ్చేది ఉన్నదా దానికి? సిగ్గులేని మొక్కది, దీనికి సిగ్గు మానం లజ్జ ఇయ్యనన్నలేడు దేవుడు. ఎందుకే మమ్మీ నీకు? వాళ్ళిద్దరి మధ్యలో ఎన్నో ఉంటాయి, మళ్ళేమన్నా అంటది కావచ్చు అన్నయ్యను వదిన. ఎంత భయపడేంద్రా నువ్వు? ఏం మాట్లాడుతున్నావే మమ్మీ? కడుపుతోటి ఉన్నది ఒక్కదానికి అట్లా ఉంచేస్తారా? ఆల్రెడీ 2 రోజులైంది నేను వచ్చి. 2 రోజులు ఏడైందిరా? నిన్న ఒక్క రాత్రి నిద్ర తీసినావు అంతే. ఇవాళ పోతా అనబడుతుంది. రాత్రిపూట పోవడం అవసరమా? పోతానే. అది పాపం నిద్ర కూడా పోయిందో లేదో రాత్రి. దానికి ఒక్కతుంటే భయం, ఎప్పుడు ఉండలేదు అట్లా. ఇక అలవాటు చేసుకోమనాలే. ఒక్కతుంటే భయం, 2 ఉంటే భయం ఏంది? ఎప్పుడు ఎట్లుంటుందో ఎవరికి తెలుసు. నువ్వు ఎటన్నా పోవాల్సి వస్తుంది. ఈ ఇంట్లో వాళ్ళు ఊకే దాన్ని పట్టుకొని ఉండన్నా. నీకేం నొత్తాందో, నిన్ను పోయి ఉండమన్నట్టు ఏమడుతుంది? వాడే కదా పోతా అంటాడు. కడుపుతో ఉన్నదాన్ని ఉంటారు విడిచిపెట్టి రమ్మంటాంది. ఇది ఏం మనిషి అసలు? ఆల్రెడీ వచ్చిండు, 2 రోజులు అవుతుంది. మరి పొమ్మనుడు కాదు. ఏం కాదుండు, దానికి గట్లా అలవాటు అవుతుంది పోయినా కొద్దీ. దీని బతుకు ఏడా? ఇది మనిషో పశువో? పశువు కూడా ఫీలింగ్స్ ఉంటాయి కానీ దీని బతుక్కుండయి. ఏం చేయన్నా ఇక్కడ ఉండి చెప్పు. 2 రోజులు ఉంటా, మరి నువ్వు వస్తావా? తీసుకపోతా పోంగా. నేను వారం ఉంటే ఇన్నే, వారం 10 రోజులు. ఇక వచ్చి దన్న నీ పెండ్లాంకి సేవలు చేయాలని తీసుకుపోతా అంటాడు. తల్లి మీద ప్రేమ లేదు, మనలేదు ఇంకి. ఇగో ఉండి బావ వెనక తిరుగు. బావా అని ఒకటి పనులు చేసి పెట్టు. మెల్లగా అడుగు, బావా నాకు ఒక ఉద్యోగం ఇవ్వని కంపెనీలాను ఇస్తాడు. చల్, నేనెందుకు అడుగుతా? నేను అస్సలు అడగా. ఏమవుతుంది అన్నయ్య అడిగితే? బావనే కదా, ఎవరో కాదు కదా. మంచిగా పెద్ద కంపెనీ ఉన్నదిరా, ఇలా వేసుకుంటేందిరా? నీకు స్ట్రెస్ అంటావు, స్ట్రెస్ ఉండదు ఏముండదు. నీకెందుకైతే అంత మా స్ట్రెస్? వాడు ఏడ వేసుకుంటాడు వేసుకొని.
నీకు చెల్లకు బాగానే ఉన్నట్టున్నది కదా నేను ఈయనే చేయాలని. మంచి చెల్లెమ్మని కూడా చూసుకోవచ్చు ఈయనే ఉంటే. అది దీని ప్లాన్, అసలు ప్లాన్ ఇది. పెళ్ళానికి దూరం ఉండాలి, చెల్లెమ్మని పట్టుకొని ఉండాలి. నువ్వు దాన్ని పట్టుకొని నాకే సరిపోతలే బాల్య మొక్క ప్లాన్. నేను ఈయనే చేయాలని గంత ఇష్టం ఉంటే స్వప్ననే అడగచ్చు కదా బావను, అన్నయ్యకి జాబ్ ఇవ్వమని. అవునే స్వప్న? నేనెందుకు అడుగుతా, నీకు అడగస్తలేదా రా? బావను కాలు మొక్కి బతిమలాడినా తప్పేం లేదు, అర్థమైందా? చెల్లెమ్మ కాలు మొక్కినా కూడా మంచిదే, ఆడబిడ్డ కాలు మొక్కాలి. రేపు నాకు పుట్టేటోని కాళ్ళు కూడా మొక్కాలి మీరందరూ. నువ్వేమో బావనే గట్లన పడుతుంది. మొక్కుతా తీయే, నీ కుట్టేటోని మా మొక్కుతా, సరేనా? మొక్కుడేంది, అని మూత్రం తీసి నెత్తి మీద చల్లుకోవాలి మీరందరూ. ఎందుకే ఒక సీసాల నింపు, రోజుకో సీసా నింపి పెట్టు. స్నానం చేయంగా బకెట్లో పోసుకొని స్నానం చేస్తారు, తల స్నానం. ఇదో పెద్ద గంగాదేవి, దీనికి ఊటేటోడు గంగాపుత్రుడు, అని మూత్రంతో స్నానం చేయాలిగా అందరూ. అడుగురా, ఉండు, బాగా వెనక తిరుగు. చల్, నేను అడగా, నేను పోతున్నా. రే పోని మమ్మీ, అన్నయ్యకే గంతున్నప్పుడు మనకెందుకు? అట్లా కాదే బావ, నేనే ఇంత అడిగితే మంచి ఉద్యోగం పెద్దది వస్తుంది, మంచిగా సంపాదన మంచిగా ఉంటుంది. రేపు పిల్లనో పిల్లగాడ పుడతాడు, వాళ్ళని మంచిగా చూసుకుంటాడని నేను ప్లాన్ ఎత్తే. నీ మంచి మనసు వాళ్ళకి అర్థం కాదు మమ్మీ. వదిన ఏదో ఒకటి చెప్తుంది అన్నయ్యకు, నువ్వెన్ని చెప్పినా వేస్టే. అంతే బిడ్డ, మనం మంచి మనసుతో ఎన్ని చెప్పినా వాళ్ళకు చెడుగానే వినబడుతుంది. ఎంత తీయ మాట్లాడినా సేదు వినబడుతుంది. అబ్బో అబ్బో అబ్బబ్బో, తల్లి బిడ్డలు ఎంత నీతి సూక్తులు పలుకుతాండ్రు. అందుకు కాదురా బావా. ఆ రాజు, నేను వెళ్తున్నాను బావా. అప్పుడే వెళ్తున్నావా? అప్పుడే అంటావేంటి బావా, నిన్న ఒక రోజు ఉన్నానుగా, నైట్ కూడా ఇక్కడ పడుకున్నాను. ఇవాళ ఉండొచ్చు కదా రాజు, రేపు మార్నింగ్ వెళ్ళు. లేదు బావా, ఇంట్లో నా వైఫ్ ఒక్కతే ఉంది. ఒక్కతే ఉందా రాణి? అవునత్తమ్మ, ఒక్కతే ఉంది, అందుకే వెళ్తున్నాను. అరే రే, నాకు తెలీదు రాజు, లేకపోతే నిన్ను నిన్ననే పంపించేదాన్ని. అదే అత్తమ్మ, నిన్ననే అమ్మ ఫోర్స్ చేస్తే ఉన్నాను. మీ అమ్మ కొంచెం కూడా తెలివి ఉండదు. తను కడుపుతోనుంది, ఒక్కదాన్ని ఎలా ఉంచుతుంది అసలు? అయినా కడుపుతో ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, ఆడపిల్లని అలా ఒంటరిగా ఉంచొచ్చా? ఏమవుతుందమ్మా, ఇవాళ రేపు అంత భయపడాల్సిన అవసరం ఏముంది, డోర్లు పెట్టేసుకొని పడుకుంటే అయిపోతుంది. ఏమవుతుందేంద్రా, తనకు అలవాటు ఉందో లేదో ఒంటరిగా ఉండడం. నేనైతే అమ్మో అస్సలు ఉండను. డేలో ఉంటానేమో కానీ నైట్ మాత్రం ఎవరైనా ఉండాల్సిందే. ఒక్కదాన్ని అస్సలు పడుకోను. చాలా భయం వేస్తుందిరా నాకు, ఎందుకో తెలీదు, నిద్ర కూడా పట్టదు. వెళ్ళు రాజు, చీకటి కాకముందే వెళ్ళు. అలాగే అత్తమ్మా, థ్యాంక్స్. నేను రాణి కోసం కొన్ని స్నాక్స్ చేయించాను, ఫ్రూట్స్ స్నాక్స్ కార్లో పెట్టిస్తాను, వెళ్ళాక తినమని చెప్పు. ఎందుకు అత్తమ్మా, వచ్చినప్పుడల్లా ఇది? నేను రాణి పైన ప్రేమతోటి పంపిస్తున్నాను, రాణి కోసం పంపిస్తున్నాను. సరితక్క కూడా పంపించావా మమ్మీ? వీడికైతే ఎప్పుడు అలగోలనే. నేను నా పెళ్ళాం ఎటన్నా పోని సరితక్క అంటాడు, శరత్ అన్న అంటాడు. కనీసం ఇంట్లోనికి జాబ్ ఇవ్వాలని కూడా లేదు. పోని మా చెల్లెని మంచిగా చూసుకుంటే చాలు. నేను పెట్టించినా పెట్టియకపోయినా రాణికి ఏమి ఇచ్చినా అందులో సగం సరితకు కూడా ఇస్తుంది, తెలుసా? అవునా? మరేమనుకుంటున్నావు, వాళ్ళ ఫ్రెండ్షిప్ అలాంటిది. కరెక్ట్గా చెప్పారు అత్తమ్మ. నాకు రాణి గురించి అన్నీ తెలుసు రాజు. నువ్వు చాలా లక్కీ, రాణి లాంటి అమ్మాయి నీకు దొరికింది. అవునత్తమ్మ, నేను చాలా అదృష్టవంతుని. చాలా అదృష్టవంతుడివే. మరి నేను? బాయ్ బావా. బాయ్ అత్తమ్మ. బావా, నాకు టైం అవుతుంది, ప్లీజ్ నేను వెళ్తాను. ఏం మాట్లాడుతున్నావురా? ఇంటికి వచ్చిన వాళ్ళతోని అలాగేనా మాట్లాడటం? ఇప్పుడు నేనేమన్నాను మమ్మీ? నువ్వు అదృష్టవంతుడు అన్నావు, మరి నేను అని అడిగాను. తెలుసుగా నీకు రాణి ఎంత మంచిదో, ఎంత బాగా చూసుకుంటుందో రాజుని. మరి నా భార్య ఎందుకమ్మా ఇలా ఉంది? అది నీ కర్మరా. నువ్వు ఫస్ట్ నుంచి దాన్ని ఎక్కువ గారాబం చేసావు, అందుకే అది అలా తయారైంది. నేను గారాబం చేస్తే మీరేం చేశారు మరి? అమ్మో, మమ్మల్ని ఒక్క మాటే నాననిచ్చావా దాన్ని? మాట మాట్లాడితేనే ఇలా చూసేవాడివి నన్ను. ఇప్పుడు అనుభవిస్తున్నావు, అనుభవించు, మాకేంటి? అతనైతే మార్చుకో, లేకపోతే అలాగే ఉండు. అమ్మా, అందరూ హ్యాపీగా ఉన్నారు, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, చివరికి అనసూయ అత్త కూడా.
ఎందుకిలా నా కర్మ కాలిపోయింది. కాలిపోయిందా? నాకు అల్లుడు వచ్చిండు. బావని అప్పుడే పంపించింది ఏందత్తమ్మ? యా నా కొడుకు భార్య నిడిచిపెట్టి ఎక్కువ ఉండడు అల్లుడు. భార్య అంటే బాగా పానం. మీ కొడుకేమో మంచి ఎంజాయ్ చేస్తాడు కోడలతోని. నాకు మాత్రం మా ఇద్దరి మధ్యలో నువ్వు కూర్చుంటావు. మమ్మీ నువ్వు పోయిగా. పోతున్నా బిడ్డ. లేదు కూర్చోండి అత్తమ్మ, పర్లేదు. పోతా ఏ మీరు భార్య భర్తలు మాట్లాడుకుంటారు, నేను ఎందుకు? అగో గదే ఎందు పైన ఎక్కడ? గట్టు దిక్కు. ఏముంది ఇక్కడ? అగో గదే చెప్పనా. మమ్మీ గా డోల సిట్టిపై గురించి అడుగు. ఏం సంగతి, ఏం చేస్తాను అని మర్చిపోకు. ఇక్కడ అత్తమ్మ నాకేం కనిపిస్తలేదు. అయ్యో పోయింది గది బల్లి నేనేందా అనుకుంటే. అల్లుడు కూర్చొని బిడ్డ తోటి ముచ్చట్లు పెట్టుకోండి. డోర్ దగ్గరికి వేసుకుంటావో మమ్మీ? సరే బిడ్డ. అల్లుడు డోర్ వేసుకుందా? ఉండనియండి అత్తమ్మ. స్వప్న, టాబ్లెట్స్ వేసుకున్నావా? వేసుకున్నానండి. ఒక నిమిషం కూర్చోండి. అబ్బో, అండి అని మాట్లాడుతున్నావే, మీ మమ్మీ మాట్లాడమందా? ఎందుకు సురేష్, ఏది మాట్లాడినా మీ మమ్మీ చెప్పిందా అంటావు. నువ్వు మీ అమ్మ ఇద్దరు అంతే. లేదు, ఎప్పుడు నువ్వు అలా అనవు కదా. మీ మమ్మ ఉంది కదా, మమ్మీ చెప్పిందా అని అడిగాను అంతే. ఇంకోసారి అలా నాకు, మా మమ్మీ విందంటే బాధపడుతుంది. సరేలే. మరి రాజు వెళ్ళిపోతున్నాడు, అత్తమ్మ ఇక్కడనే ఉంటుందటనా? ఏంటి సురేష్ గింత ఘోరంగా అడుగుతున్నావు? మా అమ్మ ఉండద్దా ఇక్కడ? నన్ను అక్కడ ఉండనియరు, మా అమ్మని కూడా ఇక్కడికి రానియరు. ఉండొద్దని ఎవరు అడిగారు? నాకు తెలియాలి కదా, చెప్తలేవు అందుకని. ఉంటుంది సురేష్, వారం 10 రోజులు ఇక్కడనే ఉండమన్నా. మంచి పని చేసావు, లేకపోతే మళ్ళీ వారం అయ్యాక నువ్వే వెళ్తానంటావు. నాకు వెళ్ళే ఛాన్స్ ఎక్కడిస్తున్నావు సురేష్? ఏ ఆడపిల్లైనా ప్రెగ్నెంట్ అప్పుడు తల్లిగారింట్లోనే ఉండాలనుకుంటుంది. దేనికోసం? దేనికోసం ఏంటి? అమ్మ అన్ని వండి పెడుతుంది, ఏది ఇష్టమైతే అది తినొచ్చు. తినడానికైనా నువ్వు వెళ్తానంది? అలా అని కాదు సురేష్, మెంటల్ ఫీలింగ్ కూడా బాగుంటుంది. తల్లి దగ్గర ఉంటే అది వేరు. మరి మీ వదిన రాణి వాళ్ళ తల్లి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చి ఉంటుందట రాజు కోసం. ఎవరు చెప్పారు నీకు? మామ్ చెప్పింది. నువ్వు మీ అమ్మ చెప్పింది తింటావా, నేను చెప్పింది తింటావా? మీ ఇద్దరిది ఎందుకు వినాలి అసలు? మరి అదైతే నిజమా కాదా? మీ వదిన మీ అన్నయ్య కోసం వచ్చిందా లేదా? మా వదినేం రాలేదు, మా అన్నయ్యే తీసుకొచ్చుకున్నాడు. ఎందుకు? మీ వదిన లేకుండా ఉండలేకపోతున్నాడా? అవును, మా అన్నయ్య వదిన లేకుండా అస్సలు ఉండడు. ఇంకొకరినైతే అస్సలు వెతుక్కోడు. ఇంకొకరిని వెతుక్కోవడం ఏంటి? అవును సురేష్, నిన్నొక విషయం అడగాలి. దేని గురించి? ఆ డాలీ గురించి. వాట్? డాలీ గురించా? డాలీ అంటే తెలియదేమో, హనీ, నీ హనీ గురించి. తన గురించి ఏం అడుగుతావు నన్ను? ఏమున్నాయి? డాలీతో ఫోటోలు దిగడం, కాఫీలు తాగడం. ఏంటి సురేష్, ఏమనుకుంటున్నావు నువ్వు అసలు? ఏమనుకోవడం ఏంటి? డాలీ నాకు మంచి ఫ్రెండ్ అయిపోయింది. అదే, తనతో ఫ్రెండ్షిప్ చేయాల్సిన అవసరం ఏంటి? ఎందుకు అలా చేస్తున్నావు? ఏం లేదు స్వప్న, మన కంపెనీలో తను కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంది, అలా ఫ్రెండ్స్ అయిపోయాం. ఇంకా అది కూడా స్టార్ట్ చేసిందా? అయినా ఎవరిని పడితే వాళ్ళని ఎలా తీసుకుంటావు అసలు? ఎవరిని పడితే వాళ్ళేంటి? నీకు తెలుసుగా, తను ఇంటర్నేషనల్ యోగా ట్రైనర్. మనకి ఇంకేం భయం? ఫ్రెండ్షిప్ అంటే తను ఎప్పుడైనా ఆఫీస్కి వచ్చినప్పుడే అలా తెలిసినట్టు హాయ్ బాయ్ చెప్పుకోవాలంతే. ఆడ మగ ఫ్రెండ్షిప్ చేస్తారా ఎవరైనా? అది పెళ్ళయ్యాక నువ్వు చేస్తున్నావు. ఓ గాడ్, కమాన్ స్వప్న, ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా అర్థమవుతుందా? చాలా చాలా అర్థమవుతోంది. ఏమైంది నీకు? నువ్వు తనతో తిరగాల్సిన అవసరం ఏంటి ఇప్పుడు నాకు చెప్తే గానీ నేను నిద్రపోను. మళ్ళీ అవసరం అంటావు? చెప్పానుగా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసిందని. లేదు, అది ఇప్పుడు చేసిందేమో. ఇంతకుముందు ఎందుకు అలా ఉన్నావు తనతో? నిజం చెప్పు సురేష్. నిజం చెప్పనా? నేను చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నాను, అందుకే మంచి కంపెనీ కావాలనిపిస్తుంది. కరెక్ట్ టైంకి తను వచ్చింది, తనతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాను అంతే. నేను లేనా? నేనున్నప్పుడు నువ్వు లోన్లీగా ఫీల్ అవ్వడం ఏంటి, తనతో ఫ్రెండ్షిప్ చేయడం ఏంటి?
నువ్వున్నావు, ఉన్నా లేనట్టే. ఇక్కడ ఉండవుగా నువ్వు. మళ్ళీ అదే మాట. సురేష్ కడుపుతో ఉన్న ఏ అమ్మాయి అయినా సరే తల్లిగారింటికి వెళ్ళి రావాలనుకుంటుంది. నేను అదే చేశాను. అందరూ నాలాగా అత్తగారింట్లో ఇన్ని రోజులు ఉండరు. అలా ఉండనప్పుడు పెళ్లి చేసుకోవడం ఎందుకు? అక్కడే ఉండొచ్చుగా. నేను చాలా అంటే చాలా లోన్లీ ఫీల్ అవుతున్నాను. అందుకే మళ్ళీ నన్ను ఏ క్వశ్చన్ కూడా అడగొద్దు ఈ టాపిక్ పైన. లోన్లీ ఎందుకు ఫీల్ అవుతున్నావు అంటున్నా. నేను ఎప్పుడైనా వెళ్తే మీ అమ్మ ఉంటుందిగా ఇక్కడే. అమ్మతో ఉండొచ్చుగా, అమ్మతో మాట్లాడొచ్చుగా. చూడు స్వప్న, అమ్మ ఉంటుంది, డాడీ ఉంటాడు, ఎవరు ఎక్కడికి వెళ్ళరు. మరి ఎందుకు అంత లోన్లీనెస్ ఫీల్ అయ్యావు? ఫీల్ అయ్యావు కాదు, అవుతున్నాను ఇంకా. అమ్ముంది కదా అంటున్నావు. అమ్మ వేరు, అమ్మాయి వేరు. అర్థమవుతుందా? నేను నిన్ను హర్ట్ చేయాలని చెప్పట్లేదు ఇదంతా. అడుగుతున్నావు కాబట్టి నా మనసులో మాట చెప్తున్నాను. పెళ్లి పైన, నా వైఫ్ పైన ఎన్నో కలలు కానీ నిన్ను పెళ్లి చేసుకున్నాను తెలుసా? అయితే ఏంటి, ఇప్పుడు విడిచిపెడదాం అనుకుంటున్నావా ఏంటి? స్వప్న, నేను నీలా కాదు. మైండ్ యువర్ లాంగ్వేజ్. నేను జీవితంలో ఎప్పుడూ ఎంజాయ్ చేసింది లేదు. పెళ్ళైనాక ఈ కొద్ది టైం అయినా వైఫ్తో ఎంజాయ్ చేద్దామంటే అది కూడా లేకుండా చేసావు. ఎప్పుడు చూడు ఇంటికే వెళ్తానంటావు. ఇప్పుడేమో ఈ ప్రెగ్నెన్సీ వంక. ఇంకేముంది లైఫ్లో, నా లైఫ్లో? ఈ తల్లి బిడ్డలకేంటి, తిన్న తరిగేదాకా వాళ్ళ మీద వీళ్ళ మీద ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు. నేను జీవితంలో చేయలేనిదంతా నా వైఫ్తో చేయాలనుకున్నాను. కానీ నువ్వేమో ఇలా. వైఫ్ అంటే హస్బెండ్ని ఎలా చూసుకోవాలో తెలుసా? ఎంత కేరింగ్గా చూసుకోవాలో తెలుసా? ఎంత హ్యాపీనెస్ పంచాలో తెలుసా? నీకు మాత్రం అది ఏదీ లేదు. ఎప్పుడూ నేనే నిన్ను పట్టించుకోవాలి. నేనే నువ్వు చెప్పింది వినాలి. నేను చెప్పింది ఒక్కసారైనా విన్నావా? హలో స్వప్న, వింటున్నావా? నేను డాలీ గురించి అడుగుతుంటే ఏంటిదంతా నాకు టార్చర్? ఏం చెప్తున్నావు అసలు? వస్తున్నా బేబీ, అక్కడికే వస్తున్నా. నువ్వెప్పుడైతే మారి నన్ను బాగా చూసుకుంటావో అప్పుడే నేను ఇలాంటివన్నీ మానేస్తాను. డాలీ ఏమో నన్ను అంతగా కేర్ తీసుకొని చూసుకుంటుంది. ఏంది, గా డాలీ తోటి వట్టిగా ఒక్కనివే పోయినావా? పోవచ్చు, దాందేముంది. నువ్వు చూపించిందంతా డాలీ నాకు చూపిస్తుంది. నాకు అక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది. నువ్వెందుకు చేయట్లేదో నాకు అర్థం అవ్వట్లేదు. నువ్వు జస్ట్ ప్రెగ్నెంట్వి మాత్రమే. ఇంకా పుట్టనే లేదు, వాళ్ళు పెద్దగా అవ్వనే లేదు. అప్పుడే నన్ను దూరం పెడుతున్నావేంటి? నువ్వు ఇలా చేస్తే నేను ఇలా ఉండమంటావు మరి? ఇక్కడ ప్రేమ దొరికితే అక్కడికి వెళ్తాను మరి. పెళ్లి చేసుకున్నావు, అయిపోయింది. ఇప్పుడు అవన్నీ మాట్లాడతారు ఎవరైనా? మరి నువ్వు డాలీ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు ఏది మాట్లాడినా నాకు ఏదో ఒక ఆన్సర్ ఉంటుంది. అమ్మో, దయ్య పిల్ల లెక్క ఇంటికలే రోసుకొని తిరుగుతానవేమే అర్ధరాత్రి పూట. నేను దయ్య పిల్లని. అబ్బో, నీతో నోడు పెట్టుకుంటాడు. నిజంగా దయ్య అనుభవం అన్నావు. నాకు అసలే దయ్యం అంటే భయం. ఏ పోరి, పోవే ఇంటికి నాడు. మీ అమ్మని విలువన్నా? ఓ పొల్లా, ఆ గుడ్లేందే, బల్లి గుడ్లు ఇంత పెద్ద పెట్టినావు. నీ ఏడుసుడు కూడా దయ్యం లెక్కనే పడింది కదనే. పోతావా? నాలుగు కొట్టేందుకొని చంపానా? తోతో, అబ్బో పొల్లా, ఎక్కడ పొల్లిది? మా అమ్మ గిట్ట పంపింది ఏంది దీన్ని? ఓ, సరిత వాళ్ళమ్మ. అంత మంచిదేనా? మంచిదే అక్క. మీరు బాగున్నారా? మంచిగా ఉన్నా. నువ్వు వచ్చినావని తెలిసింది, అయితే అట్లా వచ్చి మాట్లాడిచ్చి పోదామని వచ్చిన. తిన్నారా? తిన్నామక్క. మీరు తిన్నారా? ఆవు తిన్నాం. మరేంది సంగతి? ఏమైందక్క? ఇక సరితను ఒక్కదాన్నే గిడుంచబడితివి. పాపం మా పిల్లగాడు ప్రొద్దుగాలు ఎప్పుడో పోతాడు, రాత్రికి వస్తాడు. మధ్యాహ్నం అంతా ఒకతే ఉంటుంది పిల్ల. అవునక్క, ఇక మరి ఏం చేసుడు? ఏం చేసుడేంది? తల్లివేనైతివి, ఆడపిల్లలైనా ముగ్గురు. నీకేమన్నా కొడుకులా ఏమన్నా? ఉంటేం పోతుంది బిడ్డ దగ్గర 4 రోజులు. ఇక అప్పుడెప్పుడు వచ్చినావు, వారం రోజులు ఉన్నావు, కథ ఇక మళ్ళా జాడ పత్తలేవు కదా. ఏం చేసుడు అక్క? ఇగో దాన్ని ఉండమంటే ఆడుండది, గీడికి వస్తుంది. ఈడికి వస్తే నేను ఎన్నం పెట్టాలి. ఆడ మా ఆయనకు అన్నీ పెట్టాలి, అందియాలి. మళ్ళా ఇది నక్కలు వస్తారు, వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళ పిల్లగాళ్ళు వస్తారు. మొత్తం ఇల్లంతా సందడి ఉంటుంది నాకు. గీడికి రమ్మంటుంది, ఇడికి వచ్చింది చూడు ఇప్పుడు. నాకిడ ఇక బోర్ అంటే బోర్ కొడుతుంది. నీ బోరు పాడగాను. ఏం బోరు మునిగింది? బిడ్డ కోసం వస్తావా బోరు కొడుతుంది అంటావా?
ఆడికి అత్తగా అట్లనే షాపులకు అటు ఇటు తిరుగుతారు. సరితేనే మనం పట్టించుకుంటారా? ఏ పట్టించుకున్నాడు ఏందక్క గట్లెందుకుంటాం? ఏం పట్టించుకుంటారో ఏం చేస్తారో. ఎప్పుడు చూడు షాపులకు అటు ఇటు తిరుగుతూనే ఉంటారు. దానికి అన్నీ వేసి పెట్టినాకనే పోతాం కదక్క, ఇబ్బంది ఏమున్నది? అన్ని వండడ వారేసి పీకితే అయిపోయినా ఇక.